అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. ఈరోజు నా వీడియో ఉదయమే నా కాఫీ కథ. ఏంటి మరి ఇలాంటి వీడియో కూడా చెయ్యాలా అని అనుకుంటున్నారా? చెయ్యాలి. ఎందుకు అంటే కాఫీకి అంత ప్రామినెన్స్ ఉంది మార్నింగ్ టైం. నాకైతే ఉంటుంది, మీకు కూడా ఉండాలని ఉంటుంది. బట్ ఎంతవరకు దాన్ని సక్సెస్ చేసుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో ద్వారా, ఓకేనా? నాకైతే మార్నింగ్ లేవగానే కాఫీ చాలా అలవాటు. నాకైతే అది ఒక డ్రింక్ మాత్రమే కాదు, మార్నింగ్ తీసుకునేటటువంటి కాఫీయే కాదు, ఆ రోజంతా ప్రారంభించే ఒక రిచువల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫేస్ వాష్ చేసుకోగానే, బ్రష్ చేయగానే కాఫీ వాసన వచ్చిందంటే చాలు, నిద్రలో ఉన్న మెదడుకి కూడా లేవాలి అనేటటువంటి ఆ స్మెల్కే ఎంతో ఒకలా అయిపోతూ ఉంటుంది ఆ మార్నింగ్. మళ్ళీ ఇలాంటి నిజం చెప్పాలి అంటే కాఫీ అలా తీసుకునేటటువంటి విధానం కంటే దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ తాగుతున్నామా లేదా, ఏదో హడావుడిగా అలాగా ఇలా ఆ పని ఈ పని చేసుకుంటూ తీసుకుంటే మాత్రం దానికి ఒక వాల్యూ ఉండదు. అది మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించదు. కానీ కాఫీ గురించి చెప్పాలి అంటే కాఫీ తాగడం కంటే దాన్ని తయారు చేసిన కొన్ని నిమిషాలు చాలా ఇష్టంగా ఉంటుంది. దాన్ని తయారు చేయడం, కాఫీ కప్లో పోసుకోవడం, ఆ వేడి ఆవిరిని ఒకసారి చూడడం, ఒకసారి స్మెల్ చేయడం, మొదటి సిప్ తీసుకోవడం, ఆ ఫీలింగ్ అనేది చాలా స్పెషల్. ఎంత అనుభూతి కలగాలంటే మనం ఖచ్చితంగా అన్ని పనుల కంటే ఒక 10 minutes ముందు లేవాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికోసం కొంచెం 5 minutes టైము కేటాయించాలి కాబట్టి. కొంతమందికి కాఫీ అంటే ఇష్టం, కొంతమందికి టీ అంటే ఇష్టం. ఏదైనప్పటికీ కూడా మనం దాన్ని మార్నింగ్ టైము అది ఒక మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. చాలా ప్రశాంతంగా కూర్చుని దాంతో మనం సమయం గడిపితే కాఫీతో అది ఆ రోజంతా ఇంకా చాలా బాగుంటున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కాఫీ అనేది చాలా మితంగా తీసుకోవాలి. ఇది ఆరోగ్యం మీద, కొంచెం నిద్ర మీద ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి నా ఫార్ములా అనేది చాలా సింపుల్. ఈ వీడియో ద్వారా ఒక మంచి కాఫీ, కొంచెం ప్రశాంతమైనటువంటి నిమిషాలు మరియు పాజిటివ్ ఆలోచనలు అలా కూర్చొని కాఫీ తీసుకుంటే ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని నేను మాత్రం నమ్ముతాను అనమాట. మీరు ఏ విధమైనటువంటి కాఫీ తీసుకుంటారు? కాఫీ స్ట్రాంగ్గా తాగుతారా? ఫిల్టర్ కాఫీ తాగుతారా? ఇన్స్టింక్ట్ కాఫీ తాగుతారా? టీ తాగుతారా? కామెంట్ చేయండి. మీరు తీసుకునేటటువంటి మార్నింగ్ టైము ఆ చిన్న ప్లెజర్ని కొంచెం ఒక 5 minutes ముందుగా లేచి మీకోసం మీరు అనుభూతిని పొందినట్లయితే ఆ రోజంతా మంచి కాఫీతో మీరు ప్రశాంతంగా హ్యాపీగా ముందుకు నడచడానికి అవకాశం ఉంటుంది. అదే హడావుడిగా తయారు చేస్తూ ఆ గ్లాస్ అక్కడ పక్కన పెట్టి ఇక్కడ పక్కన ఏదో వంట చేస్తూ ఏమీ ఉపయోగం ఉండదు. సో ఆలోచించండి. కనీసం ఒక కప్పు కాఫీని మీకోసం మీరు ఎంజాయ్ చేస్తూ తాగండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కాఫీ గుర్తొచ్చి మాటలు కూడా రావట్లేదు. సో దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరో వీడియోతో మీ ముందుకి